బంధమా నా షాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా. నా ప్రియ బంధమా నా షాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ బంధమా నా షాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హ్యాపీ క్రిస్మస్. చిన్న క్రిస్మస్ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం. The Gospel of Luke, chapter 2, 2వ అధ్యాయం. వర్స్ 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. Someone would like to read in English, chapter 2, verse 14. Glory to God. దేవునికి స్తోత్రము చేయుచుండెను. Glory to God in the highest. Glory to God in the highest, and on the earth peace among those with whom he is pleased. Glory to God. Here we can see they are praising God. The Christmas, it's only just a small meaning, worshipping God. The Christmas means worshipping God. Christmas అనగా క్రీస్తును ఆరాధించుట. ఇంకంతకు మించి ఏం లేదు. దానిలో ఇంకా కొంతమంది ఇంకా లాగి ఇంకోటి అడు తీసి ఇటు తీసి చెప్పేది ఏంటంటే క్రిస్టో మస్. క్రిస్టో అంటే క్రైస్ట్ అని, మస్ అంటే
ఆరాధన అని. సో క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట అనేటటువంటిది. ఆరాధన అనగానే నాకు గుర్తొచ్చేది లూసిఫర్. ఆరాధన అనగానే నాకు గుర్తొచ్చేది లూసిఫర్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అందరికీ. ఈయనేందో ఆరాధన అంటే సాతాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడా? సాతాన్ అనేది తర్వాత వచ్చింది ఆయనకి. ఫస్ట్ సాతాను కాదు, లూసిఫర్. లూసిఫర్ అంటే ఒక వైబ్రేషన్ ఉన్న పేరు. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. లూసిఫర్ అంటే అందరు గడగడ 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 వణికేవారు. ఎందుకంటే దేవుని స్థానము కంటే అతి తక్కువ స్థానం, అంటే ఈక్వల్ టు గాడ్. లూసిఫర్, while he is worshipping the Lord Almighty, his status is, it's almost equal to God. దేవుని స్థానం ఎంత ఉందో ఆయన స్థానం కూడా అంత ఉంది. అంటే ఆయనను కొనియాడే వారిని, ఆయనను ఆరాధించే వారిని ఆయనతో పాటుగా చూసుకునేటటువంటి దేవుడు. ఏం చేసే దేవుడు? ఆయనతో పాటుగా ఆయన ఉన్న స్థలంలోనే, ఆయన ఉన్న పొజిషన్లోనే, ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో అదే పొజిషన్లో ఆయన ఆరాధించేటటువంటి వారిని చూసుకునేటటువంటి దేవుడు. చాలా మనసు పెట్టి ఇంటే ఇంతకంటే ఆశీర్వాదకరమైనటువంటి సందేశం అది మరొకటి లేదు. మనం ఎట్లాగ ఆశీర్వదించబడతాం అనటానికి సులువైనటువంటి మార్గం. ఇట్స్ అ సింపుల్ వే టు గెట్ అ బ్లెస్సింగ్. క్రీస్తును ఆరాధించే విషయంలో, క్రీస్తును స్తుతించేటటువంటి విషయంలో లూసిఫర్ మొదట ఉండేది కనుకనే లూసిఫర్ అక్కడ లీడర్ అయిపోయింది. లూసిఫర్ బికమ్ ఎ లీడర్. ద రీజన్ బికాస్ లూసిఫర్ లైక్స్ టు వర్షిప్ అవర్ ఆల్మైటీ. సో ఆ లూసిఫర్ యొక్క స్థితి ఉన్నతమైనటువంటి స్థితి. ఆ తర్వాత ఏం జరిగింది, ఎట్లాగా పడదోయబడింది, అది వేరే విషయం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే హెచ్చించబడినటువంటి విధానం. ప్రజలు ఏది గుర్తుపెట్టుకుంటారంటే బాగా నిలబడి పడిపోయినోడిని గుర్తుపెట్టుకోరు, పడిపోయి నిలబడినోడిని గుర్తుపెట్టుకుంటారు. మరలా రిపీట్ చేస్తా ఉన్నా, నిలబడి పడిపోయినోడిని ఎవరు గుర్తుపెట్టుకోరు, పడిపోయి నిలబడినోని గుర్తుపెట్టుకో. అంటే ముగింపు నిలబడి ఉంటే గుర్తుపెట్టుకుంటారు. నువ్వు అంతకుముందు పడువు లేగు, దట్స్ అ టోటల్లీ డిఫరెంట్. ముగింపు ఎలాగుంది అనేటటువంటిదే కావాలా. లూసిఫర్ యొక్క ప్రారంభం బాగానే ఉంది, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో లూసిఫర్ ఉంది, మంచిగా ఆరాధిస్తూ ఉండేది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది, అలాగున ఉన్నతమైన స్థితిలో ఉంది. కానీ ముగింపు వచ్చేసరికి పడిపోయింది. అందుకనే ఎవరు పడుచుకోవట్లా, ఎవరు కూడా లూసిఫర్ని పడుచుకోవట్లా. లూసిఫర్ అంటేనే సాతాన్ అన్నట్టుగా, లూసిఫర్ అంటేనే అదేదో సాతానా అన్నట్టుగా ఈ కొంతమంది గద్దిస్తూ ఉంటారు, గందరగోళం చేస్తూ ఉంటారు. నువ్వు కూడా ఎప్పుడైనా గద్దించావా? సాతానా అని. సో లూసిఫర్ అంటే చాలా శ్రేష్టమైంది. లూసిఫర్ అంటే దేవునికి ప్రియమైనటువంటి దేవదూత. లూసిఫర్ యొక్క స్థానం దేవుని స్థానం కంటే కొంచెమే తక్కువ. అంతగా లూసిఫర్ హెచ్చించబడింది. కారణం దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట వల్ల. సో అది
ఆ స్తుతి ఎవరైతే చెల్లించారో వారు కూడా ఆశీర్వదించబడ్డారు. స్తుతి ఆరాధన అనగా క్రిస్మస్ అని చెప్పుకున్నాం కదా. స్తుతి ఆరాధన అంటే ఏం చెప్పుకున్నాం? క్రిస్మస్, క్రిస్టోమాస్, క్రీస్తును ఆరాధించటం క్రిస్మస్. సో ఇవన్నీ అందరూ చెప్పేటటువంటివే. ఆ ఆరాధనలో మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే, మొట్టమొదటిగా ఎవరు దేవుణ్ణి ఆరాధించారో ఆ ఆరాధించినటువంటి లూసిఫర్ని జ్ఞాపకం చేసుకున్నాం. అదే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తుల్లో రెండవ వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అనంటే ఆయన దావీదు. ఎవరైనా? దావీదు దేవునిని ఆరాధించాడు. ఎంతగా ఆరాధించాడంటే తన ప్రాణంతో చెప్పుకున్నాడు. హీస్ టాకింగ్ విత్ హిస్ సోల్. ఆయన తన అంతరంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మై సోల్, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆరాధించేటటువంటి విధానం ఈ రోజుల్లో ఎట్లాగైపోయిందంటే, ఒక మంచి సౌండ్ బాక్స్లో 10 పెట్టి, ఎకో సిస్టాలు పెట్టి పలుకుతూ ఉంటే రీసౌండ్ గింగురమంట తిరుగుతూ, అసలు ఏం ఆరాధన, ఏమి చర్చి, అసలు పరలోక రాజ్యం అక్కడ ఉట్టిపడింది అనే విధానంలో, ఆ భ్రమలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆరాధన అనేటటువంటి చాలా రకాలు ఉన్నాయి. వాయిద్యాలతో ఆరాధన ఉంది. కొంతమంది దాన్ని ఇష్టపడరు. వాయిద్యాలతో మనకి వేరే వేరే సంఘాలతో మనకెందుకులే కానీ, కొన్ని సంఘాల్లో ఆరాధన అనేటటువంటిది వాయిద్యాలతో ఇష్టపడరు. కొంతమంది వాయిద్యాలు ఉంటేనే ఆరాధన, లేకపోతే అసలు ఏమి లేదని అంటారు. కానీ ప్రారంభంలో ఆరాధన ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అంతరంగంలో నుంచి ప్రారంభమైంది, మనసుతో. అందుకనే పూర్ణ మనసుతో అని ఉంటుంది వాక్యం. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించు. అంతేగాని పూర్ణ పూర్ణ సౌండ్తో, ఏది ఏమంటారు తెలుగులో? సౌండ్ని ఏమంటారు తెలుగులో? పూర్ణ వీటిని ఏమన్నా పిలుస్తారు? యంత్ర శబ్దం అంటారా? మనకే తెలుగు రాకపోతే ఇంకెట్లాగా నేను రైట్. పూర్ణ యంత్ర శబ్దముతో ఆరాధించండి అని లేదు. లేకపోతే ఈ పూర్ణ వాయిద్యాలతో దేవుని ఆరాధించండి అని లేదు వాక్యంలో. వాక్యంలో ఉన్నటువంటి మాట పూర్ణ మనసుతో ఆరాధించాలి. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా అని ఆయన పలుకుతున్నటువంటి మాట. ఎన్నో కీర్తనలు అది? 103, 103, Psalms 103. David, he is talking with himself to praise God, to worship God. సో దేవుని ఆరాధించటానికి, దేవుని కొనియాడటానికి తన అంతరంగంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అలాగున దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి దావీదు గురించి ఆయన గురించినటువంటి వివరణ ఏంటంటే, క్లుప్తంగా చెప్పాలంటే దావీదు బలహీనుడు. రెండవది దావీదు పొట్టివాడు. దావీదు దేనికి పనికిరాడు. 3 విషయాలు బైబిల్లో మనకు కనపడాయి. దావీదు బలహీనుడు, దావీదు పొట్టివాడు, దావీదు దేనికి పనికిరాడు. డేవిడ్, he is a short guy according to the Bible. David, he is a weak person, and David is he is not eligibility for anything.
ఇలాగున దావీదు గురించి రాయబడి ఉన్నటువంటి సందర్భంలో దావీదుకు తెలిసింది ఏదయ్యా అంటే దేవుణ్ణి ఆరాధించటం మాత్రమే తెలుసు. దావీదు ఎందుకు పనికిరాడు అది వాస్తవం, దావీదు పొట్టివాడు అది వాస్తవం, దావీదు ఏ పనికి కూడా అర్హత లేదు అది వాస్తవం. అందుకనే తన కన్న తండ్రి, అయ్యా అందరూ మంచి బలంగా పుట్టారు, నువ్వు 8వ వాడివి బలహీనంగా పుట్టావు గనక కొన్ని గొర్రెలు ఇచ్చి నాయనా ఇట్లు మేపుకో అని పంపించాడు. మొదట పుట్టిన వారు బలంగా ఉన్నారు కనుక ఆర్మీలో సైన్యంగా జాయిన్ చేశాడు. మొదట పుట్టిన వారు అర్హత కలిగి ఉన్నారు, మొదట పుట్టిన వారు బలం కలిగి ఉన్నారు, మొదట పుట్టిన వారు దేనికైనా ఎలిజిబిలిటీగా ఉన్నారు. ఆఖరిగా పుట్టినటువంటి ద లీస్ట్ ద నెంబర్ 8 8వ వాడిగా పుట్టాడు, బలహీనుడిగా పుట్టాడు. సో ఈజ్ నాట్ వర్ది ఫర్ ఎనీథింగ్, ఈజ్ నాట్ ఎలిజిబిలిటీ ఫర్ ఎనీ జాబ్. దట్స్ ద రీజన్ హిస్ ఫాదర్ గేవ్ దట్ షీప్స్. But he know one thing to praise and worship his God from his soul. ఆయనకి తెలిసింది ఒకటే, ఆయన అంతరంగములో నుండి ఆయన దేవుణ్ణి ఆరాధించటం తెలుసు, అంతరంగములో నుంచి ఆయన దేవుణ్ణి స్తుతించటం తెలుసు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు, ఏది చేతగాని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవునిని స్తుతించేటటువంటి క్రమములో దేవుడు మహాకాశములు పట్టజాలన్నటువంటి వ్యక్తి కదా, దావీదును అక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకనే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును అంచెలంచెలుగా భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కంటే అధికముగా హెచ్చించాడు ఆయన. ఇంకా దావీదు కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు మరి ఒకరు లేరు అన్నట్లుగా దావీదుని హెచ్చించాడు. బలహీనుడైనప్పటికీ, ఈవెన్ దో ఈజ్ అ వీక్, ఈవెన్ దో ఈజ్ నాట్ వర్ది ఫర్ ఎనీథింగ్, ఈవెన్ దో ఈజ్ అ షార్ట్ గాయ్, బట్ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ హిమ్ ఇన్ ద హై అమంగ్ ద ఆల్ మ్యాన్ కైండ్. మనుషులందరికంటే ఉన్నతముగా దేవుడు దావీదుని హెచ్చించాడు. కారణం ఆయన దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు, ఆరాధించేవాడు. ఇతరులు ఆయన పాడతలేదు కదా నేను ఎందుకు పాడాలి, ఆయన సహకరించలేదు కదా నేను ఎందుకు సహకరించాలి, నేనే వెళ్ళి ఆదివారం నేనే వెళ్ళి బల్లలు ఎందుకు పట్టాలి, నేనే వెళ్ళి సాపలు ఎందుకు వేయాలి, ఆదివారం నేనే వెళ్ళి పరిచర్య ఎందుకు చేయాలి, ఎందుకు వచ్చిన ఈ బాధ, ఎందుకు వచ్చిన ఈ తిప్పలే, నేనే వెళ్ళి కుర్చీలు ఎందుకు వేయాలి. ఇలాగుంటే ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? పాస్టర్ గారి కోసమా, దేవుని కోసమా? దేవుని కోసం. దేవుని కోసం చెయ్యాలి. దేవుడు నమ్మదగిన దేవుడు, మనం కూడా నమ్మకంగా ఉంటే తప్పకుండా హెచ్చించేటటువంటి దేవుడు. దావీదు అలాగూ ఉండుట ద్వారా లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయనను రాజుగాను చక్రవర్తిగాను హెచ్చించాడంట. రాజుగా అయితే నేను అంతగా చెప్పేవాడు కాదు. ఇఫ్ గాడ్ హ్యాస్ లిఫ్టింగ్ డేవిడ్ యాజ్ ఎ కింగ్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ డేవిడ్, బట్ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ హిమ్ నాట్ ఓన్లీ కింగ్, యాజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. ఆమేన్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నేను రాజేనా, రాజులకు రాజా? దావీదు రాజేనా, రాజులకు రాజా? ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే రాజు అంటారు, కొన్ని రాజ్యాలను పరిపాలిస్తే 2, 3, 4 అంతకు మించి ఎక్కువగా పరిపాలిస్తే రాజులకు రాజు. ఇప్పుడు చెప్పు, దావీదు రాజా, రాజులకు రాజా? అంటే నీ అర్థం ఏంటంటే, నాకు అర్థమవుతుంది, రాజులకు రాజు అంటే అది దేవునికే వాడాలి కదా, దావీదుకు రాజు అంటే సరిపోద్ది కదా అని అనుకుంటే ఎట్లాగా? రైట్. సో అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటది? దావీదు రాజు కాదు అంటే దేవునికి రాజు అని కాదు. అక్కడ ఒక్కొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులకు రాజు. ఇప్పుడైనా అగ్రి అయ్యవా? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అగ్రి కాకపోతే నడవటం కష్టం కలిసి. సో
దావీదు ఒక్కొక్క రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుల మీద రాజు అంటే రాజులకు రాజు. అందుకని చెప్తా ఉన్నా దేవునిని స్తుతిస్తే మనం ఏ స్థితిలో ఉన్నామని కాదు, ఆయనను ఆరాధించేటటువంటి వారిని అలాగున 30దంతులుగా 60దంతులుగా 100 అలాగున హెచ్చించేటటువంటి దేవుడు. ఎంతగా హెచ్చిస్తాడంటే ఇంకా వాళ్ళకి మించి ఉండడు, ఎవరు కూడా అట్లా ఉండడు. ఆ రేంజ్లోకి ఆయన హెచ్చించేటటువంటి దేవుడు. స్తుతి ఆరాధన మొట్టమొదటి ఎవరిని హెచ్చించాడని చెప్పుకున్నాం? లూసిఫర్. సో దేవునిని స్తుతించినటువంటి దావీదు. రెండవది దేవునిని స్తుతించినటువంటి వారు. దేవునిని స్తుతించిన వారు ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడుచుండిరి అని ఉంటుంది. వారు ఏం చేస్తూ ఉన్నారంట? పాటలు పాడుచు దేవునిని స్తుతించరి చెరసాలలో. మొదటిగా లూసిఫర్ యొక్క శక్తి ఎంత ఉంది అంటే దేవునితోనే పోరాడగలిగిన శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది? దేవునితోనే పోరాడగలిగినటువంటి శక్తి. అంత శక్తి, అంత సమూహం లూసిఫర్కు ఉంది. అందుకని ఇప్పుడు ఈ హిస్టరీ అంతా జరగటానికి కారణం అదే. లూసిఫర్ సైన్యం. దేవుని స్తుతించేవారు, దాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్తుతించేవారు వాళ్ళని సింపుల్గా సునాయాసంగా వాళ్ళని ఏదైనా చేయొచ్చులే అనుకుంటే భ్రమ. దేవుని స్తుతించేవారిని సింపుల్గా వాళ్ళని కొట్టేయొచ్చులే అనుకోవటం భ్రమ. వాళ్ళ శక్తి ఎంత ఉంటుందంటే కొన్నిసార్లు దేవుడే యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. లూసిఫర్తో ఏం చేయాల్సి వస్తుంది? దేవుడే సాతానా పో అని గద్దించిన దాకా శోధిస్తూనే ఉన్నాడా? శోధించట్లేదా? శోధిస్తూనే ఉన్నాడు. అయినా నువ్వు దేవుని కదా, మనిషి కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు అంతగా శోధించబడ్డాడు అంటే శక్తి ఉంది. ఇదిగో ఈ భూమి ఆకాశంలో మొత్తం నీకు ఇచ్చేస్తా, ఒక్కసారి సాగిలపడు అన్నాడా లేదా? ఉందా లేదా ఆయనకు ప్రభావం? దేవుని స్తుతించేటటువంటి వారికి ప్రాక్టికల్గా చెప్పుకుందాం, ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక పాట పాడుకొని ప్రభువుని ఘనపరుస్తూ ఉన్న సమయంలో, లేదా ఒక 5 నిమిషాలు గదిలోకి వెళ్ళిపోయి కన్నీరు కార్చి, యేసయ్యా నువ్వే నాకు దిక్కునైనా సహాయం చేయి ప్రభు అని ఒక్క 5 నిమిషాలు అలాగున దేవునికి మొరపెట్టుకొని వచ్చిన తర్వాత ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. దేవుని సందులో చిన్న ప్రార్థన చేసి లేకపోతే కొంచెంసేపు స్తుతి చేసి మనం బయటకు వస్తే నా దేవుడు చూసుకుంటాడులే అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలైనా హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడితే తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనేటటువంటి కాన్ఫిడెన్స్. కనుక స్తుతిలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. దావీదు కూడా స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు బలహీనుడే. ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఎంత బలహీనులమైనా దేవునిని స్తుతిస్తూ ఉంటే చాలు. ఇంకేం అవసరంలా. నాకు ఈ టాలెంట్ లేదు, నాకు ధనం లేదు, నాకు ఈ టాలెంట్ లేదు, నాకు ఈ చదువు లేదు, లేకపోతే నేను దీనికి యోగ్యుని కాదు, లేకపోతే నాకు అది లేదు, నాకు ఇది లేదు, దీని గురించి మనల్ని మనం కృంగ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ నాట్ నెససరీ టు వరీ అబౌట్ వాట్ వీ డోంట్ హ్యావ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజ్డమ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పర్టికులర్ talents, if you don't have particular skills, if you don't have that money, if you don't have that home, if you don't have that status, no need to worry about anything. But do one thing, do praise and worship. Praise God with your soul. నీ అంతరంగముతో దేవుని స్తుతిస్తే
ఈ మాటలు చెప్పటానికి చాలా సింపుల్ పదాలు, కానీ ఒక్క 10 నిమిషాలు నిలకడగా కుర్చీలో కూర్చొని, లేకపోతే కింద కూర్చొని, లేకపోతే గదిలో కూర్చొని మనస్సును ప్రభు వైపు లగ్నం చేసి ప్రభువును స్తుతించే విషయం ప్రతిరోజు మనం కలిగి ఉంటే మనకంటే 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 బలవంతులు లోకంలో ఎవరు ఉండరు. మనకంటే బలవంతులు లోకంలో ఎవరు ఉండరు. స్తుతించిన వారి జీవితాలు ఖాళీ ఒక్క రాత్రి స్తుతించినప్పుడే చెరసాల పునాదులు కదిలిన అని ఉంటుంది. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు కదా, పేని బెత్తాల చేత కొట్టబడ్డారంట. ఆ పేని బెత్తం కొడితే అది రౌండ్ తిరిగి వస్తూ ఉంటుంది. ఏదైనా రాడ్డు పెట్టి కొడితే ఒక చోట తగిలి దెబ్బ, బెత్తం రౌండ్ తిరిగి వస్తుంది. ఆ రౌండ్ ఎక్కడైతే పడిందో మంటలు ఉంటుంది. అలాంటి దెబ్బలు తగిలినటువంటి స్థితిలో ఆ దెబ్బలను పడుచుకోకుండా వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారంటే వారు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అని అర్థం. సో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేటటువంటి వారి జీవితాలు ఏమైనాయి అంటే బంధించబడ్డాయి. వారి జీవితాలు ఏం చేయబడ్డాయి? బంధించబడ్డాయి. చెరసాలలో ఉన్నాయి. చెరసాల బంధించింది. వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు వినాలి, వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారిని ఏదైతే బంధించిందో ఆ బంధించినటువంటిది పునాదులు కదిలినాయి. అది బ్రద్దలైపోయింది. ఒకటి పునాదులు కదిలినాయి, రెండవది అది బ్రద్దలైపోయింది. ఈ లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనము నిజంగా దేవుని స్తుతిస్తూ ఉంటే మనల్ని ఏదైనా బంధించింది అనుకో, వ్యాధి కావచ్చు, పీకేస్తారు. అదే ఏర్లు కదలకపోతే చిగురిస్తే ఉంచవచ్చు. ఎప్పుడు తీసేస్తారు? పునాదిలో ఉన్నటువంటి ఏర్లు కదిలినప్పుడు అది ఎండిపోతుంది కాబట్టి తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెరసాలలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా, చెరసాల కూలిపోయిందా? పునాదులు కదిలినాయా? పునాదులు కదలటం ద్వారా చెరసాల కూలిపోయింది. సో ఇప్పుడు పునాదులు కదిలి అంటే మరలా ఆ బిల్డింగ్ అట్లాగే ఉండటానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఆ పునాది మీద మరలా కడతారా? లేదు. పునాది కదిలింది కాబట్టి తీసేస్తారు. అక్కడ అది ఇల్లు అయితే ఇక్కడ ఒక పెద్ద భవనం ఉండేదండి, పునాది కదలటం ద్వారా దాన్ని మొత్తం కూల్చేశారు అని చెప్తారు. అదే పెద్ద చెట్టు అయితే ఏర్లు కదిలితే అది చాలా మంచి వృక్షం ఉండేదండి, అది మొత్తానికి ఏమైందో ఏర్లు ఎండుకుపోయినాయి, మొత్తం చెట్టు మొత్తం ఎండుకుపోయింది, అందుకని దాన్ని తీసేశారు. కొంతకాలానికి దాని రూపం కూడా మర్చిపోతాం. ఏం చేస్తాం? కొంతకాలానికి దాని నమూనా కూడా మర్చిపోతాం. అంటే దేవుని స్తుతించేటటువంటి వారి జీవితాలను ఏదైతే బంధించాలని చూసిందో వాటిని పునాదులు కదిలించి కూల్చివేసి కొద్ది కాలం తర్వాత దానిని జ్ఞాపకం చేసుకోవటానికి కూడా ఒక నమూనా కూడా లేకుండా పూర్తిగా దూరం చేసేటటువంటి దేవుడు నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు. మనం దేనిలోనైతే బంధించబడుతున్నామో అది మన కనుచూపు మేర మనసులో కూడా గుర్తు రాకుండా దానికి నమూనాను కూడా దూరపరిచేటటువంటి దేవుడు. స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి శక్తి. స్తుతి స్తోత్రం అంటే ఏముంటుందంటే దానిలో ఉన్నటువంటి శక్తి అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. దావీదు అనుభవించాడు. ఎవరు అనుభవించారు? దావీదు అనుభవించాడు. ఆయన పిచ్చి ఎంత పీచికి వెళ్ళిందంటే, ఎవరన్నా ప్రార్థనకి వెళ్తున్నారు అనుకో, ఈయన సంతోషించేవాడంట. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని అని ఉంటుంది వాక్యం. ఈయన ప్రార్థనకి వెళ్ళటం, ఈయన స్తుతించడమే కాదు, ఇంకా ఎవరన్నా ప్రార్థనకి వెళ్తున్నారంటే ఇంకా ఆనందించేవాడంట ఈయన. అంటే దేవుని విషయంలో, దేవుణ్ణి కనపరిచే విషయంలో, దేవుని సన్నిధిలో నివసించే విషయంలో,
దావీదుకున్నటువంటి వాంఛ. ఇంకా ఈ 23 శామ్స్లో ఉంటుంది, ఆఖరి వచనంలో ఉంటుంది, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎలాగ చేయాలనంట? చిరకాలము, ఎవర్, ఫర్ ఎవర్. హీ లైక్ టు స్టే ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని మందిరములో తన బ్రతుకు దినములన్నిట, తన జీవిత కాలం. ఆదివారం 1:30కే టైం సరిపోదు. పౌలు శీలలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు పునాదులు కదిలించబడ్డాయి, కూలిపోయింది. ఇక దాని నమూనానే తొలగించబడింది. దేని గురించి అయితే భయపడుతూ ఉన్నారో, దేని గురించి అయితే ఆందోళన చెందుతూ ఉన్నారో, దేని గురించి అయితే కృంగిపోతూ ఉన్నారో, అది బలహీనత అయినా లేకపోతే ఇంకోటైనా దేవునిని స్తుతిస్తే వాటి పునాదులు పెక్కలించగలిగినటువంటి దేవుడు. దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే వాటి పునాదులను పెక్కలించగలిగినటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్, క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించింది ఎవరు? లూసిఫర్. ఎవరు? లూసిఫర్. అంటే ఆయన ముగింపు బాగాల, కొద్దిగా హెచ్చించబడ్డాడు. నేనే ఇంకా కొంచెం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్ అని ఆయన మనసులో కొంచెం ఇంకా ఎక్కువ ఊహించుకున్నాడు. ప్రారంభంలో చెప్పా, మనం ఎన్నిసార్లు పడింది లేచింది అది తర్వాత విషయం. కానీ మన ముగింపులో, మన జీవిత ఆఖరి మెట్టులో మనం లేచామా పడిపోయామా అదే ప్రాముఖ్యం. మన జీవిత ముగింపులో నిలబడి ఉంటే అది చరిత్ర చెప్పుకుంటుంది, పడిపోతే భ్రష్టుడైపోయారని చెప్పుకుంటుంది. సాతాను, లూసిఫర్ ఏం చేశాడు? అతిశయించాడు, పాతాళ అగాధానికి త్రొక్కబడ్డాడు. ఏం చేయబడ్డాడు? పాతాళ అగాధానికి త్రొక్కబడ్డాడు. ఆ తర్వాత దావీదు ఒక ఒరవడు తీసుకొచ్చాడు. మన వెనకున్న తరంలో యేసన్న గారు ఎట్లాగైతే ఒక ఒరవడను తీసుకొచ్చాడో స్తుతి ఆరాధన విషయంలో, దావీదు కూడా ఒక ఒరవడని తీసుకొచ్చాడు. ఆ తర్వాత క్రీస్తు కాలంలో, క్రీస్తు శకంలో పౌలు శీలలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పొందినటువంటి అద్భుతాలు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం నాకు ఇష్టమైన మరొక పదం ఏంటంటే, ఇశ్రాయేలులు చేసినటువంటి స్తుతుల మీద దేవుడు ఆసీనుడయ్యాడు. అంతేనా ఉంది? ఇశ్రాయేలులు చేసినటువంటి స్తోత్రాల మీద దేవుడు ఆసీనులయ్యారు. ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తా. రైట్. ఇశ్రాయేలులు చేసినటువంటి స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడయ్యాడు. నేను ఎక్కడన్నా కూర్చుంటే కూర్చున్నాను అంటారు. ఆసీనులు అవ్వాలి, ఆసీనులు అయ్యారు అని అంటే అది మనబోటి వాళ్ళకి కాదు, రాజులకు మాత్రమే చెల్లుద్ది. ఎవరికి చెల్లుద్ది? రాజులకు మాత్రమే. వారు కూర్చున్నప్పుడు రాజుగారు ఆసీనులయ్యారు అని చెప్తారు. కారణం ఏంటంటే వారు పరిపాలించేవారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆసీనులయ్యాడు అనంటే ఇశ్రాయేలులను పరిపాలించేటటువంటి వాడు. ఆ సందర్భాన్ని బట్టి వారు స్తుతుల మీద, ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆసీనులయ్యారు అనంటే ఇశ్రాయేలులను పరిపాలించేటటువంటి వ్యక్తి అనే. సో మనము స్తుతించేటప్పుడు మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడు అయ్యేటటువంటి దేవుడు కనుక మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడు ఎప్పుడైతే అవుతూ ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఆయన పరిపాలన క్రిందకి వెళ్ళినటువంటి వారం అవుతాం. మనము ఆయన పరిపాలన క్రిందకి వెళ్ళిన వారం అవుతాము. ఇప్పుడు స్తుతులనే సింహాసనం ఇశ్రాయేలీయులాగా
మనము కూడా స్తుతులనే సింహాసనాన్ని దేవునికి వేసినప్పుడు, ఆయన ఆ స్తుతులనేటటువంటి సింహాసనం మీద ఆసీనులై ఉన్నప్పుడు, మన స్తుతుల మీద ప్రత్యేకించి ఆయన ఆసీనులై ఉన్నప్పుడు మనము ఆయన పరిపాలన క్రిందకు వెళ్ళినటువంటి వారం. వన్స్ మనం ప్రభు యొక్క పరిపాలన క్రిందకు వెళ్ళిన వారము అయితే ఇక జీవితంలో కొరత అనేది ఉండదు. జీవితంలో కొరత అనేది ఉంటుందా? ఎవరి పరిపాలన క్రిందకి వెళ్తే, జగన్ పరిపాలన క్రిందకో, చంద్రబాబు పరిపాలన క్రిందకో, వీళ్ళ పరిపాలన క్రిందకి వెళ్తే ఒక్కొక్క పరిపాలనలో ఒక్కొక్క లోటు ఉంటుంది, ఒక్కొక్క పరిపాలనలో ఒక్కొక్క మేలు ఉంటుంది. కానీ దేవుని పరిపాలన క్రిందకు వస్తే లేమి కలుగదు అన్నట్టుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? లేమి కలుగదు అంటే కొదువ ఉండదు అనేటట్లుగా ఉంటుంది. కనుక దేవుని పరిపాలన క్రిందకు రావాలా, దేవుడు కోరుకునేది అది. లోకంలో తిరుగుతూ, లోకంలో మన ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉండేటటువంటి విధానాన్ని వదిలిపెట్టి సాతాను పరిపాలన క్రిందకి, చెడు అలవాట్లు పరిపాలన క్రిందకి ఎట్లాగుంటాయి అంటే, ఏదైనా మొట్టమొదట్లో అలవాటు బాగానే ఉంటుంది. అలవాటు చేసుకున్న తర్వాత మనం దాని కంట్రోల్లోకి వెళ్తాం. నేను ఇంతవరకు టీలు కాఫీలు ఎప్పుడు తాగను. ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో కొత్త వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను టీ తాగనని వాళ్ళకి గొప్ప డబ్బాలు కొట్టుకోవటం ఎందుకులే, తాగితే అయిపోద్ది కానీ తాగుతాం తప్ప, ఏది సంవత్సరానికి ఒకటి. అది నేను కావాలని కాదు, వాళ్ళని నొప్పించకూడదని టీ కాఫీలు తాగను. టీలు కాఫీలు తాగేటటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ టీ పడకపోతే, ఆ నీళ్లు పడకపోతే వాళ్ళ స్వాధీనంలో ఉండరు. తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఏమి నడిపిస్తూ ఉంది అంటే టీ నడిపిస్తూ ఉంది. అది వాస్తవం. ఆ టీ కోసం అవసరమైతే రోడ్డు మీదకి కూడా వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? వెళ్తారా వెళ్ళరా? ఇప్పుడు ఎవరి పరిపాలన క్రింద ఉన్నారు? అది ఇప్పుడు మధ్యాహ్నం అని, సాయంత్రం అని 3 పూటలు తాగేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ టయానికి ఆదరేపించుకోవాలా, లేకపోతే తలకాయ తిరుగుతూ ఉంటుంది. టీ ఎక్కడ? స్మోకింగ్ కూడా అంతే. పెట్లు దొరక్కపోతే వాళ్ళకు అటు ఇటు ఎక్కడ ఉంటుందా, చిల్లర కొట్టు ఎక్కడ ఉంటుందా, చిల్లర కొట్టు ఎక్కడ, వాడు చిల్లర కొట్టోడు ఎక్కడ పెట్టినా బీడులు సిగరెట్లు పెట్టుకుంటే ఆడి జీవితం నడిచిపోతుంది. ఎందుకు చిన్న కొట్టే ఎట్లాగ నడిపిస్తున్నాడా అని నేను ఒకసారి అబ్జర్వ్ చేసిన. మరి వీడు ఇంత చిన్న కొట్టు పెట్టుకున్నాడు, మరి ఈ చిన్న కొట్టు దగ్గరికి ఎవరు వస్తారా, లక్షలు పెట్టినా కానీ ఇక్కడికి ఎవరు రావట్లేదు అని ఆలోచిస్తే, దానికి బానిసైన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఏది? టీ పెడతాడు, ఈ సొట్టా బీడీ సిగరెట్ అన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక అది ఎక్కడుంది అని అడిగి మరీ వెళ్తారు. అంటే వాళ్ళ కాలు కుదురిగా ఉండదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిపాలన క్రింద ఉండిపోతారు. ఒక్కొక్క పరిపాలన క్రింద ఉండిపోతారు. ఈ టీ పిచ్చోళ్ళని ఏం చేయలేము, దేవుడు వాళ్ళని దీవించును గాక, ఇంకేం చేయలేవు. రైట్. సో అలాగే ఒక్కొక్క చెడు అలవాటు ఏం చేస్తుందంటే, చెడు అలవాటైనా మంచి అలవాటైనా అక్కడికి వెళ్ళిపోతాం అంతే. దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు ఉంటే దేవుని సన్నిధికి వచ్చేస్తారు, అది వాళ్ళని పరిపాలిస్తుంది. లేకపోతే ఎక్కడికన్నా ఈ వేరే సినిమా హాల్హో లేకపోతే ఇంకో చోటకు వెళ్ళే అలవాటు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అంటే వాళ్ళ అలవాట్లు వారిని పరిపాలన చేస్తాయి, అది చెప్పడానికి జ్ఞాపకం చేశా. నీ అలవాట్లు నిన్ను పరిపాలన చేస్తాయి. యువర్ హ్యాబిట్స్ విల్ రూల్ యూ.
నీ అలవాట్లు నిన్ను ఏలుబడి చేస్తాయి. నీకు ఏ అలవాటైనా, అది మంచి అలవాటు కావచ్చు, చెడు అలవాటు కావచ్చు, ఒకటి మాత్రం వాస్తవం, అది నిన్ను ఏలుబడి చేస్తుంది. నేను ఏలుబడి చేయనీను అంటానికి వీల్లేదు. ఇశ్రాయేలులు స్తుతించే అలవాటు ఉంది. ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న దేవుడు పరిపాలించడం ప్రారంభించాడు. నేను ఇక ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నా. అప్పుడు ఏం జరిగింది అనంటే, వరుసనే 1 by 1 లెక్కేసుకుంటే సరిపోద్ది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, తర్వాత పరలోకం నుంచి మన్నాను దేవుడు ఇస్తా ఉన్నాడు, బండ నుంచి నీటిని ఇస్తా ఉన్నాడు. వారి వస్త్రములు మాయలేదు, వారి పాదాలకు ఉన్నటువంటి చెప్పుల వారైనను తెగిపోలేదు, పాదాలకున్న చెప్పులు వారైనను తెగిపోలేదు. సో ఎంత సమృద్ధిగా ఉన్నారు అనంటే, ఈ మన్నాను కురిపించి 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 మళ్ళా కొంతకాలానికి మాకు ఈ నాలుక చచ్చుబడిపోయింది, ఇది కాదు మాకు మాంసం కావాలంటే మళ్ళీ పూరీలను కురిపించాడా కురిపించలేదా? ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే వారు ఆయన పరిపాలన క్రింద ఉన్నారు. ఎవరు పరిపాలన క్రింద ఉన్నారు? దేవుని పరిపాలన క్రింద ఉన్నారు. కనుక ఏదైతే అర్జీ పెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు అమలు పరచాల్సిందే. దానిలో ఉన్న సీక్రెట్ అది. మనల్ని పరిపాలించే వాళ్ళకి అయ్యా మాకు ఇది లేదు అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. భూలోకంలో ఉన్న వాళ్ళు అంత ఖచ్చితంగా చేస్తే, ఆయన పరలోకంలో ఉన్న ఆయన ఇంకా నమ్మకమైన దేవుడు. ఆయన పరిపాలన క్రిందకు వచ్చి చూడు, యేసయ్య పరిపాలన క్రిందకు వచ్చి చూడు, యేసయ్యను స్తుతించి చూడు, యేసయ్యను ఆరాధించి చూడు. దావీదు వలె ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకుంటావు. నిన్ను ఏది బంధించినా అది పటాపంచలైపోతుంది, పునాదులతో సహా. నీవు సమృద్ధిని కలిగి ఉంటావు. ఈ నా మాటలు కాదు, వాక్యం చెప్పేటటువంటి మాటలు. వాక్యంలో జరిగింది జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారు స్తుతించారు స్తుతించారు స్తుతించారు. లూకా సువార్త ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరిలో లూకా సువార్త 2వ అధ్యాయం ఏం చదువుకున్నాం? 14 చదువు ముగించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. వారు దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. స్తోత్రం చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం చేసిన లూసిఫర్ హెచ్చించబడింది, స్తోత్రం చేసిన దావీదు హెచ్చించబడ్డాడు, స్తోత్రం చేసినటువంటి పౌలు శీలలు ఏదైతే బంధించబడిందో బంధించజాలకుండెను. స్తుతించినటువంటి ఇశ్రాయేలీలు, స్తుతుల సింహాసనం వేసిన ఇశ్రాయేలీలు దేవుని చేత పరిపాలించబడ్డారు, సమృద్ధిని కలిగి ఉన్నారు. కనుక మన జీవితాల్లో మనము కూడా స్తుతించే వారముగా ఉంటే, ఏ స్థితిలో ఉన్నామనేది మర్చిపోండి, నీకేమి లేదు అనేది మర్చిపో. ఏది లేకపోయినా స్తుతించే అలవాటు కలిగి ఉన్నాడు దావీదు. పొట్టివాడు, బలహీనుడు, ఏం చేత కాదు, స్తుతించే అలవాటు కలిగి ఉన్నాడు. నాకు అది లేదు, నాకు ఇది లేదు అని పక్కన వాళ్ళని చూసి కుళ్ళుకో అవసరంలా, అసూయ పడాల్సిన అవసరంలా, లేకపోతే నాకు అది లేదు ఇది లేదు, నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి అనేటటువంటి అదొక బ్యాచ్. నాకు అది లేదు ఇది లేదు, దేవాన్ని ఇస్తే నేను వెళ్తాననే ఇంకొకరు. లేఖనం సెలవిస్తా ఉంది, నువ్వు స్తుతించు. దేవుడు దావీదు వలె, దేవుడు పౌలు శీలుల వలె, దావీదు ఇశ్రాయేలుల వలె దేవుడు మనలను హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. అట్టి స్తుతి క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ అనగా స్తుతి ఆరాధన, అట్టి స్తుతి ఆరాధన దేవుడు మన జీవితంలో కూడా స్థిరపరిచి దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకొనొచ్చు దినదినము వర్ధిలింపబడేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునిని స్తోత్రము చేయుచుండిరి. దేవునిని స్తోత్రము చేయుచుండిరి. నీవు నేను స్తుతిస్తే మన జీవితాలు కూడా ఆయన హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. బంధమా నా శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా, దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగా ప్రభు యేసు నామం